నందనవనంగా మారిన దేవాలయం పూల ఉద్యానవనంలో విహరిస్తూ ఇష్టదైవాన్ని సందర్శించుకుంటే మనసు పొందే ఆ ఆనందమే వేరు. అటువంటి అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం కాలుకూరులో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలవై ఉంది. ఆలయంలో రకరకాల పూల మొక్కలు ఏర్పాటు చేశారు. ఆలయంలోనికి వచ్చిన భక్తులు అందమైన విరబూసిన పూలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగురంగుల పూలు వికసిస్తూ పరిమళాలు వెదజల్లుతూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. రకరకాల బంతి, చామంతి, డాలీలు, లిల్లీ వంటి రకరకాల పూల మొక్కలను కడియం నర్సరీల నుండి తెప్పించి ఆలయంలో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులు పూల మొక్కలను చూసి పారవస్యం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి మాసాలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా అలంకరణ పూల మొక్కలతో చేస్తారు. ఆలయ అధికారులు, అర్చకులు, దాతల సహకారంతో పూల మొక్కలను తెప్పించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మొక్కల పోషణను ఆలయ అధికారులు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంతో ప్రశాంతతనిస్తుందని భక్తులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న భక్తులు పూల మొక్కలతో ఫోటోలు దిగుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్లు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులను అభినందించారు భక్తులు. ప్రతి దేవాలయంలో ప్రకృతితో మమేకమయ్యే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. పూల మొక్కలు ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ ఆలయానికి వచ్చేటట్టు ఆకర్షిస్తుందని భక్తులు, ఆలయ అధికారులు అంటున్నారు.